ఇండియా ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అవుట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి ఘటనను తాము ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యాతలు సైతం అవాక్కయ్యారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికి అనూహ్య పరిణామం జరిగింది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తుండగా ముంబై బౌలర్ వేసిన బంతి లైగ్ సైడ్ వైపు వెళ్లగా వికెట్ కీపర్ దాన్ని అందుకున్నాడు. అంతా సాధారణంగానే ఉందనిపించిన అనూహ్యంగా ఇషాన్ కిషన్ పెవిలియన్ వైపు నడవటం ప్రారంభించాడు. అయితే మధ్యలోనే ఆగిపోయాడు. అదే సమయంలో ముంబై ఆటగాళ్లు క్యాచ్ కోసం అప్పీల్ చేశారు. అప్పటికే పాక్షికంగా చేయి పైకి లేపిన అంపైర్ కాసేపు ఊగిసలాడి చివరికి ఇషాన్ కిషన్ ను అవుట్ గా ప్రకటించాడు. అల్ట్రా ఎడ్జ్ పరిశీలనలో బంతి ఇషాన్ కిషన్ బ్యాట్ కు ఎక్కడా తగలలేదని స్పష్టంగా తెలిపింది. కిషన్ ముందే నడవటం ప్రారంభించడం, అంపైర్ అవుట్ ఇవ్వటం, ఆ తర్వాత రీప్లేలో నాట్అవుట్ అని తేలడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. కిషన్ అయోమయానికి గురై బంతి బ్యాట్ కు తగిలిందని భావించి మైదానం వీడిపోయినట్లు వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇషాన్ కిషన్ కు మతిపోయినట్టుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి మ్యాచ్ ఫిక్స్ అయిందనడానికి ఇదే నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. Why has he walked off?